పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్ నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చేసుకోవడానికి ఈ 3 రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు, సామాజిక సేవా భావంతో అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది. ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావానికి సమాజంలో మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి, ఆధ్యాత్మిక భావన మనందరిలో భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి. మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో కొన్ని తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే మనలో ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం మనకి తెలియబడుతుంది. ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది. అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆశ సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము 9, 10, 11. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 1928 నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. 1928లో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల స్వగృహనందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది. అనేక యూనివర్సిటీల్లో ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము. ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో